లక్ష్మి, లక్ష్మి. ఏమండి, రేపు మీ పుట్టినరోజు పండుగ కదా అని ఎంతో మనసు పడి ఈ ధోవతి లాల్చి తెచ్చాను. ఎలా ఉన్నాయో చూడండి. చాలా బాగున్నాయి, చాలా థ్యాంక్స్. కానీ ధోవతి కట్టుకోవడం అంటే నా పెద్ద పరీక్ష, పబ్లిక్ ఎగ్జామినేషన్. అలా అంటే కాదు, మీరు ధోవతి కట్టుకుంటే కార్తికేయులా కనిపిస్తారు. రియల్లీ? ఓ, థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. ఆ అందం చూడటానికి ఈ 2 కళ్ళు చాలు. పోనీ నా 2 కళ్ళు అప్పు తీసుకో. అదేం కుదరదు, మీరు కట్టుకోవాల్సిందే. అలాగే, తప్పకుండా కట్టుకుంటాను. నీ ముచ్చట తెచ్చడం కంటే ముచ్చటైన ముచ్చట ఇంకేముండదు, కానీ నీ కోసం నేను ఇష్టం వెళ్ళాను చూడు. మీరు ఆశ్రయతో తెచ్చినవి నాకు అపురూపంగానే ఉంటాయి. వెరీ గుడ్, ఫైన్. ఏమండి, మీరు తెచ్చింది 6 చీరలు, ఇచ్చింది 12 చీరలకు బిల్లు చూసుకోలేదా? మీరు ఎన్నో విషయాలు ఎంతో తెలివిగా మేనేజ్ చేస్తారు. దీంట్లో ఇలా బోల్తా కొట్టారు. బోల్తా కొట్టం కాదు. అదేం కాదు, ముందు వెళ్ళి ఏమిటో తెలుసుకోండి. దొంగతనమా ఇంకోతనమా? అదే కదా. అదే, లెట్ us not waste time. రూమ్ లోకి వస్తే ఒక క్షణం కూడా ఆగలేదు. ఏమిటి ఆగడం? నీ సౌందర్యాన్ని తనివి తీరా చూడటం. ఈ కొంటి బుద్ధులు కట్టి పెట్టి ముందు టిఫిన్ తిందురు కానీ రండి. ఐ డోంట్ వాంట్ టిఫిన్, ఐ వాంట్ యూ. ఏమిటి దాసభ్యంగా? సభ్యతలో సగం వయసు దాటిన తర్వాత అంతవరకు చిలిపితనానికి హక్కు. ఈవేళ మీ పుట్టినరోజు అంటే మీరు చిన్న పిల్లలన్నమాట. నేను చెప్పినట్టే వినాలి. ఓకే ఓకే. రండి. అప్పుడు ఊరుకోండి. రండి, కూర్చోండి. అబ్బా, కూర్చోమంటుంటే. హౌ స్వీట్, హౌ ప్రెటీ. ఇవన్నీ తర్వాత. హౌ స్వీట్, హౌ ప్రెటీ. తినండి. సార్, ఎలా ఉంది? సర్దుకుందా? ఏంటో సర్దుకోండి. నీ ముఖం ఇంకో సోడా. ఇంకో సోడా? సార్, మీరు ఏమన్నా అనుకోండి, నో కన్ఫ్యూజన్. మీరు చాలా అదృష్టం సార్. నేను ఇంటికి వెళ్తే చివట్లు తప్ప టిఫిన్ తినే ఛాన్స్ కూడా లేదండి. ఇది మీకు డబుల్ ఛాన్స్. ఇక సోలకి. అవునవును, సోలకి క్యారియర్ సార్. అమ్మో, చాలా బరువుగా ఉందండి. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. వడ్డించేయమంటారా? సార్, క్యారియర్. సార్, ఇంకో క్యారేజ్. మై గాడ్, ఇంకోటి. చాలా పొడుగ్గా ఉంది, బరువుగా కూడా ఉంది. ఈ క్యారేజీ ఇంటి క్యారేజీ, ఈ క్యారేజీ ఇంటి క్యారేజీ, మరి 2 క్యారేజీలు. సర్లే తిట్టి ఏం చేయమంటారు? ఏం చేస్తే ఉన్నా నైవేద్యం పెట్టండి. నా ముందుంచావుగా, తీరిగ్గా వెళ్ళి దీన్ని పట్టుపట్టు. మహాప్రసాదం రోజు ఇలాగే రావాలి. రోజునా? పెట్టెలో వివాహ భోజనంబు వింతైన వంటకంబు బ్రహ్మాండం కంటిన్యూ. రెండైందా? 2 గంటలు పట్టిందా? నిద్రపోయి. హలో. ఓ, నువ్వా రాధా? నేనే మాట్లాడుతున్నా. ఏంటి సంగతి? ఈవేళ నేను పంపిన స్వీట్స్ అన్ని తిన్నారా? ఎలా ఉన్నాయి?
స్వీట్స్ కదా, చాలా బాగున్నాయి. మరి ఆ పూర్ణాలు బొబ్బట్లు ఉన్నాయి చూడు, అద్భుతం. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతున్నాయి. బొబ్బట్లు పూర్ణాలు ఎక్కడవండి? నేను పంపిన కోవా బర్ఫీ, గులాబ్ జామ్ తినలేదా? అదే అదే, బాగా ఎక్కువ తిని మర్చిపోయాను. గులాబ్ జామున్ ఇంకేంటి పంపింది? కోవా చాలా బాగున్నాయి. వాటిని విడిచిపెడతానా? అద్భుతంగా ఉన్నాయి. కొంచెం లైన్లో ఫోన్ వచ్చింది. హలో, కొంచెం లైన్లో ఉండు. రాధ ట్రంకాలు వచ్చింది, కొంచెం లైన్లో ఉండు. హలో లక్ష్మి, నేనే మాట్లాడుతున్నా. భోజనం చేశారా? పిండి వంటలు ఎలా ఉన్నాయి? ఓ చాలా బాగున్నాయి. మరి ఆ జిలేబీ బాదుషా ఉంది చూడు. జిలేబీ బాదుషా ఏమిటండి? నేను పంపించింది చక్కెర పొంగలు, పులిహోర. పులిహోర అదే. అబ్బా, మరి నిమ్మకాయ పిండేమో. ఆ పులుపు, ఆ నలుపు, ఆ తెలుపు. ఆహా. లక్ష్మి, కొంచెం హోల్డ్ ద లైన్. లైట్నింగ్ కాల్ వచ్చింది. హలో రాధ, నువ్వు పంపిన చేకుడులు పకుడులు నా చూడు, చెప్పలేవు, అన్ని తినేసా. చేకుడులు పకుడులు నేను చేయలేదండి. మీరు తిన్నది వేరు, నేను చేసింది వేరు. ఏం లేదు, ఒకదాన్ని మించి ఒకటి ఉండటంతో కొంచెం అటు ఇటు అవుతున్నాను. నువ్వేమనుకుందా? సరే, ఇవాళ సాయంత్రం 5 గంటలకి వెంకటేశ్వర ఆలయానికి వెళ్ళి పూజ చేయించాలి. గుడికగా 5 గంటలకేగా? ఓకే, బ్రహ్మాండం. రైట్. హలో లక్ష్మి, సారీ కాల్ ఎక్స్టెండ్ అయింది, ఏమనుకోకు. పర్వాలేదులేండి. చూడండి, ఈవేళ సాయంత్రం 5 గంటలకి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అర్చన చేయించాలి. రోజులాగా ఆలస్యం చేయకండి. ఇవాళ సాయంత్రం 5 గంటలకే? అవునండి. వెంకటేశ్వర ఆలయమా? అవునండి. ఇవాళ కుదరదు, కావాలంటే రేపు పెట్టుకో. ఏమిటేమిటి? ఈవేళ పుట్టినదైతే రేపు వెళ్తామా? అదేం కుదరదు. ఈవేళ ఎన్ని పనులున్నా సరే రాక తప్పదు. తప్పదా? తప్పదు. తప్పదా? తప్పదు. సరే అయితే ఒక పని చేయి, సాయంత్రం 5 అన్నావు కదా, 5 వద్దు, 5:30 గంటలకి నువ్వు సరాసరి దేవాలయానికి వచ్చేసాయి. నేను సరాసరి ఇక్కడి నుంచి వచ్చేస్తాను. 5:30, అంతకన్నా ముందు రావద్దు. ఓకే, దాని ఓకే. గుడ్, వెరీ గుడ్, కరెక్ట్ టైంకి వచ్చేసావు. కమ్. ఏమండోయ్ చెప్పులు? మర్చిపోయాను. అమ్మా, హారత అర్చన ఏదైనా యథావిధిగా జరిపిస్తాం. సెలవేయండి. పూజారి గారు, ఈవేళ మా వారి పుట్టినరోజు. మంత్రాలన్నీ బాగా చదివి పూజ శాస్త్రీయంగా చెయ్యాలి. చెప్తాం. దీర్ఘాశ్యమస్తు. అర్చనలన్నీ శాస్త్రీయంగానే చేస్తామండి, కానీ పిండు కొద్దీ రొట్టె అన్నట్టు దక్షిణ కొద్దీ పూజ. ఇంతకీ అష్టోత్తరమా సహస్రమే? అష్టోత్తరం అయితే ఎంతసేపు, సహస్రం అయితే ఎంతసేపు? ఎంతసేపట్లో కావాలంటే అంతసేపట్లోనే చేస్తామండి. కానండి, అష్టోత్తరం అయితే అరగంట, సహస్రం అయితే సంవత్సరంన్నర. క్షమించాలి, కనీసం గంటన్నరైనా పడుతుంది. అయితే మీ దక్షిణకేం తక్కువ చేయం, కానీ అష్టోత్తరమే త్వరగా చేయండి. అదేం వీలేదు. పూట పట్టినా సహస్రం చేస్తే ఫలితం ఎక్కువని చెప్పండి పూజారి గారు. చెప్తాం. అధికస్య అధికం ఫలం. అది చెప్పాలా అమ్మా? సహస్రమే చేస్తా. ఎందుకు పూజారి గారు? భక్తి ప్రధానంగానే పూజ ఏదైనా ఒకటి. కాలయాపన చేయకుండా అష్టోత్తరం చేయండి ప్లీజ్. అయిన దానికి కాని దానికి ఒకటి తొందర పెట్టండి. సరే, అష్టోత్తరమే గట్టిగా చేయండి. చెప్తాం. అయ్యా, తమ నామధేయం, గోత్రం, నక్షత్రం. ఈ చేదస్సంతా పెట్టుకుంటే కొండవేడి చెంతాడంత అవుతుంది. స్వామి పేరు మీద జరిపించండి, మరింత ఫలితం. చెప్తాం. యజమానస్య క్షేమస్థైర్యాయురారోగ్యైశ్వర్యర్థం. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం ఓం అనామయాయ నమః. ఓం ఓం అమృతాంశాయ నమః. ఓం ఓం అమృతాంశాయ నమః. ఓం ఓం జగద్వందాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం. ఆబేల్ నడకలా ఏమిటండి ఆ చదవటం? కొంచెం గబగబా చదవలేరు? తొందర చేయకండి, సావకాశంగా చదవనీయండి. ఎలా చదివినా మంత్రాలన్నీ ఒకటేగా. మనం అలా కాస్త తొందర చేయకపోతే చదివినవే చదువుతూ సాగదీస్తూ జామున్నర చేస్తారు, మన ప్రోగ్రాంలన్నీ జామ్ అయిపోతాయి. నిర్వికల్పాయ నమః, నిష్కలంకాయ నమః, నిరంతరాయ నమః, నిరంజనాయ నమః, నిరాభాసాయ నమః, నిర్గుణాయ నమః, నిరుపద్రవాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః, గోవిందాయ నమః, గోపాలాయ నమః,
నిత్య తృప్తాయ నమః ఓం గోవిందాయ నమః గోపాలాయ నమః ఓం పరత్ప్రాయ నమః పరబ్రహ్మాయ నమః శ్రీ విభవాయ నమః జగదీశ్వరాయ నమః ఓం ఓం ఓం. పూజారి గారు కొబ్బరికాయ వెలిగించి కర్పూరం కొట్టండి. అదే కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించండి, ప్రత్యేక నైవేద్యం. శ్రీకాంతాయ దేవాయ కళ్యాణ నివేద్యనాం అలివేలు మంగాలక్ష్మీ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామిని కర్పూర నీరాజనం సమర్పయామి. మహాప్రసాదం. ఏమండి, వచ్చినప్పటి నుంచి పరుగులు ఎత్తించారుగా, కాసేపు కూర్చొని వెళ్దాం. కూర్చోండి. స్వామి కూర్చున్నాగా ఇకలే. వచ్చిన వాళ్ళంతా ఇలా కూర్చుంటూ ఉంటే ఆ తర్వాత వచ్చే భక్తులు చోటు ఉండదు. పూజ అవగానే వెళ్ళిపోవాలి. అదే మర్యాద. ఏంటండి? అదే మర్యాద ఉండదు. మీరు రావటం లేదా? వస్తున్నాను, కాకపోతే ఇక్కడ చిన్న ఎంగేజ్మెంట్ ఉంది, అది చూసుకుని వస్తాను. మీరు రావాలి. తప్పకుండా వస్తాను, చెప్పాను కదా డబుల్ షిఫ్ట్ అని. డ్రైవర్ కమా మూవ్ ఆన్. తప్పకుండా రావాలి. తప్పకుండా రావాలి. చెప్పిన టైం కంటే ముందే వచ్చేసారే. ఎంతసేపు వచ్చి? ఇప్పుడే అనుకో. వస్తాను నీకు మాట ఇచ్చిన తర్వాత నక్షత్రాలు రాకుండా ఉంటానా? పద దేవుడు ఆగ్రహిస్తాడు. పూజారి గారు, ఈవేళ మా వారి పుట్టినరోజు. మంత్రాలు బాగా చదివి పూజ శాస్త్రయుక్తంగా చేయాలి. కంగారు పడకండి, సావకాశంగా సహస్రార్చన చేయండి. ఓం రాధేశాయ నమః ఓం రాధికా ప్రాణవల్లభాయ నమః ఓం దేవకీ సుతాయ నమః రాధా సేవిత పాదాబ్జాయ నమః ఓం రాధా వక్షస్థితాయ నమః రాధా వక్షస్థితాయ నమః ఓం. పూజారి గారు కొంప ముంచేస్తున్నారు. కంగారులో లక్ష్మీశం లక్ష్మీ ప్రాణవల్లభ అనడానికి బదులు రాధా ప్రాణవల్లభుడు అంటారేమిటండి? చిత్తం పొరపాటు కాదండి. రాధానాథుడన్నా లక్ష్మీపతన్నా కృష్ణ భగవానుడన్నా ఒక్కరే కదండి. ఆఫ్ కోర్స్, ఆఫ్ కోర్స్. అదా గుళ్ళో దేవుణ్ణి ఏం కోరుకున్నావు?